ఇంకా మరొక 4 రోజులైతే మనమందరం కూడా న్యూ ఇయర్‌లోనికి మనం ప్రవేశిస్తాము. అంటే 2023వ సంవత్సరాన్ని ముగించుకొని 2024వ సంవత్సరంలోనికి మనము అందరం కూడా ఇంకొక 4 డేస్ అయితే మనమందరం కూడా ప్రవేశిస్తాము. అయితే ఎప్పుడైనా మీరు ఆలోచించారో లేదో, ఎప్పుడైనా మీరు ఆలోచించండి. ఇంతకీ ఈ సంవత్సరానికి, రాబోతున్న సంవత్సరానికి ఏం మారింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో? ఏం మారిందంటే, ఇప్పుడు మనము 2023 అని ఏస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ ఏమేస్తామంటే 2024 అంటే ఒక నంబర్ మారింది. ఒక నంబర్ మారింది అంతే. అలాగే మన ఇంట్లో ఏం మారాయి అని మనం ఆలోచన చేయగలిగితే, మన ఇంట్లో క్యాలెండర్ మారింది. ఇదివరకు మనము 2023 క్యాలెండర్ వాడతాము. నెక్స్ట్ ఇయర్ ఏం వాడతామంటే 2024 క్యాలెండర్ వాడతాము. అంతే. ఏం మారుతుందంటే క్యాలెండర్ మారింది. ఇంకా మరి ఆ రోజు మనం చూడగలిగితేనండి, ఆ రోజు ముగ్గులు గానివ్వండి, ఆ రోజు మరి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని గానివ్వండి, అబ్బో! ఆ రోజు ఎన్ని ఉంటాయో చూడండి. వెల్కమ్ టు 2024, గుడ్ బై టు 2023 అని రాస్తా ఉంటారు. అదేందంటే ఏదో మనం రమ్మంటే వచ్చేదిగా, మనం వెళ్ళిపోమనగానే వెళ్ళిపోయేదిగా చాలామంది ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, రోజులు గడిచిపోయినవి క్యాలెండర్‌కో, రోజులు గడిచిపోయినవి ఇదిగో సమయానికో, కాలాలకో కాదండి. రోజులు అయిపోయినవి 365 రోజులు మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో 365 రోజులు కంప్లీట్ అయ్యాయి. మన జీవితంలో క్యాలెండర్ మారటం కాదండి. 365 రోజులు మన జీవితంలో కంప్లీట్ అయ్యాయని మనకు అర్థం కావాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట మీరందరూ కూడా మరి చదవగలిగితే, ఆ జ్ఞాని అయిన మరి ప్రసంగి గ్రంథము, అందరం కూడా ప్రసంగి గ్రంథము దయచేసి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 9, 10 వచనాలు అందరూ కూడా రాసుకోండి. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 9, 10 వచనాలు జాగ్రత్తగా అందరు రాసుకోండి. అక్కడ అంటున్నాడు, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. అమ్మ నేను చదువుతున్నాను, మీరు వినండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు అంటున్నాడు. మునుపు ఈ 2023వ సంవత్సరంలో సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పడమటినే అస్తమిస్తాడు. ఈ 23వ సంవత్సరంలో ఏవైతే ఉన్నాయో అవి 2024వ సంవత్సరంలో అవే ఉంటాయి. అదే గాలి, అదే సూర్యుడు, అన్నీ అవే. మరి నూతనమైనది ఏంటి నూతనమైన? అందుకే అంటున్నాడు, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. ఏదైతే మునుపు జరిగిందో అదే జరుగుతుంది. సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు. మరి ఇది ఎలా వచ్చింది? ఇది న్యూ ఇయర్ అని ఎవరు చెప్పారు? ఇది నూతన సంవత్సరం అని ఎవరు చెప్పారు అంటే, 10వ వచనంలో, ఇది నూతనమైనదని ఒకదాన్ని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే అంటున్నాడు. అంటే ఇది నూతనమైనది అని ఒకడు చెప్పును, ఇది నూతనమైనదని ఒకడు చెప్పును. అది చెప్పింది ఎవరో కాదండి. అతని పేరేంటంటే పోప్ జాన్ గ్రిగోరీ. ఇతను 13వ పోప్. పోప్ అంటాం కదండి, ఇప్పుడు మనము ఈ క్యాథలిక్ వాళ్ళకు పెద్ద ఉంటాడు కదండి, పోప్ అంటాం కదా. ఇతను 13వ పోప్. పోప్ జాన్ గ్రిగోరీ. ఇప్పుడు ఇతను తయారు చేసిన క్యాలెండరే మనం వాడుతున్నాం. దీన్ని ఏమంటారు అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండరు.
మనం వాడుతున్న క్యాలెండర్ని ఏమంటారంటే గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు. గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు. దీన్ని 1582లో ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు. 1582లో ఇతను ఈ యొక్క గ్రిగోరియన్ క్యాలెండర్ను ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు మనం అందరము కూడా అదే క్యాలెండర్ వాడుతున్నాం. దాన్ని బట్టి మనం ఏమంటున్నాము అంటే ఇదిగో ఇది నూతనమైన సంవత్సరము, ఇది నూతనమైన సంవత్సరము అని మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, భూమి మీద నూతనమైనది ఏదియు లేదు అంటున్నాడు. మరి లేదా దేవ నూతనమైనది ఏది లేదా అంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన అన్నాడు, ఏమన్నాడు అంటే దయచేసి రాసుకోండి, 2వ కొరింథీ పత్రిక 5:17లో ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. అంటే నీవే ఒక న్యూ క్రియేషన్ అంటున్నాడు. మీరే ఒక ఇదిగో నూతనమైన సృష్టి అంటున్నాడు. మనమే ఒక నూతనమైన సృష్టి. ఎంతకాలం ఈ పాత సృష్టిలో ఉంటారు మీరు? ఎంతకాలం ఈ పాత దాంట్లో ఉంటారు మీరు? ఇదిగో నూతనమైన సృష్టి మీరే అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మరి ఈ యొక్క రాబోయే సంవత్సరం ఏదైతే ఉందో అది మనకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మరి మనం ఏం చెయ్యాలి అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మరి ఈ అంశాన్ని మనం అందరం కూడా మరి విందాము. మరలా చెబుతున్నాను, రాబోతున్న సంవత్సరము అది మనకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్నది చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచిద్దాము. అందరం కూడా ఆదికాండము, దయచేసి ఆదికాండము 12వ అధ్యాయం అమ్మా 5:17 అమ్మా. 2 కొరింథీ 5:17 అమ్మా. అమ్మా 5:17 మంచిది. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు జాగ్రత్తగా రాసుకోండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు జాగ్రత్తగా నేను చదువుతాను, వినవలసిందిగా మనవి చేస్తున్నాను. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అబ్రహాము గారితో దేవుడు చెబుతున్నాడు. అబ్రహాము గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే అబ్రహాము నేను చూపించు దేశానికి వెళ్ళు అంటున్నాడు. నేను చూపించు దేశానికి వెళ్ళు అంటున్నాడు. నేను చూపించు దేశానికి వెళ్ళు అంటున్నాడు. చాలా మంది మీరు చూడగలిగితేనండి, జాబర్స్ ఎక్కడికన్నా మరి జాబ్ చేసే వాళ్ళు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అంటే చాలా చూస్తారు. వాళ్ళకి అక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉందా, అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందా, అక్కడ ఐరన్ చేసే వాళ్ళు ఉంటారా, లేదంటే ఇక్కడ ఏవైతే మనకు నిత్యావసరాలు ఉంటాయో కూరగాయలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయా, అవన్నీ చూసుకున్న తర్వాతనే ఆయా ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, అబ్రహాము నేను చూపించు దేశమునకు వెళ్ళు. నీవు లేచి ఇదిగో నేను చూపించు దేశానికి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలంటే నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అంటున్నాడు. అంటే మరి ఇక్కడ దేవుడు చూపించే దేశానికి అబ్రహాము గారు వెళితే, దేవుడు చూపించే దేశానికి అబ్రహాము గారు ఒకవేళ వెళితే అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇదిగో నీవు నా మాట వింటే, నా మాట ఏంటంటే నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి ఇదిగో నేను చూపించు దేశానికి నువ్వు వెళితే, అంటే నా మాట వింటే ఇదిగో నీకు ఈ ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. అవి ఏంటంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అంటున్నాడు. అంటే ఇదిగో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే కండిషన్ సప్లై అవుతాయి అంటున్నాడు.
నువ్వు ఆశీర్వదించబడాలి అంటే కండిషన్స్ అప్లై అవుతాయి అంటున్నాడు. ఎప్పుడు అప్లై అవుతాయి అంటే, ఇదిగో నీవు నా మాట విని నేను వెళ్ళమన్న దేశానికి నువ్వు వెళితే. ఎక్కడి నుంచి ఏమేమి వదులమంటున్నాడండి? బంధువుల దగ్గర నుంచి, తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరి అంటున్నాడు. అదేంటండి, బంధువుల దగ్గర తండ్రి ఇంటి దగ్గర ఆశీర్వదిస్తే బాగుంటుందా, ఎవరు లేని దగ్గర ఆశీర్వదిస్తే బాగుంటుందా? మీరు ఆలోచించండి. ఎలా బాగుంటుందండి? బంధువుల దగ్గర, తండ్రి ఇంటి వారి దగ్గర ఆశీర్వదిస్తే బాగుంటుంది కదా, బాగుంటుంది కదా. ఇరుగు పొరుగు వారు చూస్తారు, నా అనుకునే వాళ్ళందరూ కూడా ఉంటారు కదా. ఊరిలో ఆశీర్వదిస్తే బంధువులు కుటుంబీకులు అందరూ ఉంటారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అక్కడ నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇంతకీ ఏ ప్రాంతములో ఉన్నాడు ఆయన, ఏ దేశములో ఉన్నాడు ఆయన, ఏ దేశములో ఉన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, నెహెమ్యా గ్రంథము, దయచేసి అందరూ కూడా నెహెమ్యా గ్రంథము, అందరూ కూడా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అను పేరు పెట్టిన వాడవు నీవే అంటున్నాడు. అబ్రహాము గారు ఆయన యొక్క ఊరు పేరు ఏంటంటే, ఆయన ఊరు పేరు ఊరే, ఆయన ఊరి పేరే ఊరు. ఆయన ఊరు పేరు ఊరు. అక్కడి నుంచి ఇదిగో ఆ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రిని విడిచిపెట్టి నువ్వు బయలుదేరాలి అన్నాడు. ఎందుకంటేనండి, అబ్రహాము గారు నివసించే ఆ ప్రాంతం ఎలాంటిదంటే, అది భయంకరమైన ప్రాంతం. అది కల్దీల దేశము. ఆ కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతంలో అబ్రహాము గారు నివసిస్తున్నారు. ఆ దేశంలో, ఆ ప్రాంతంలోనండి చంద్రదేవతను ఆరాధించే పట్టణము అది. ఆ పట్టణం ఏదైతే ఉందో, ఆ ఊరు ఏదైతే ఉందో, చంద్రదేవతను ఆరాధించే పట్టణం అది. శాపగ్రస్తమైన పట్టణము అది విగ్రహ ఆరాధనతో నిండిన పట్టణం అది. అందుకే యెహోషువ గ్రంథము, అందరం కూడా యెహోషువ గ్రంథము, దయచేసి యెహోషువ గ్రంథము అందరం కూడా 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం దయచేసి 24వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాము. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పున్నది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులను నది యూఫ్రటీస్ అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే ఆ దేశము, ఆ తండ్రి ఇంటి వారు, ఆ బంధువులు ఎలాంటి వారు అంటే, విగ్రహ ఆరాధన చేసేవారు, చంద్రదేవతను ఆరాధించేవారు, చంద్రదేవతను పూజించేవారు, విగ్రహ ఆరాధన చేసేవారు, విగ్రహాలను పూజించేవారు. అందుకే దేవుడు అంటున్నాడు అబ్రహాము గారితో, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళాలి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళు. అది శాపగ్రస్తమైన దేశము, అది శాపగ్రస్తమైన ప్రాంతము అది. కాబట్టి వాళ్ళని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నువ్వు వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశమంత ఎత్తులో అబ్రహాము, నేను నిన్ను చూపిస్తాను, నేను నిన్ను నిలబెడతాను అని దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. అయితే ఇదిగో ఈ రాబోతున్న సంవత్సరం ఏదైతే 2024 సంవత్సరం ఉందో, అది ఆ సంవత్సరంలో మనము కూడా దీవించబడాలి, మనము కూడా ఆశీర్వదించబడాలి అంటే, ఒక అబ్రహాము గారు విడిచిపెట్టినట్టుగా మనము కూడా కొన్ని విడిచిపెట్టాలి, మనము కూడా కొన్ని పట్టుకోవాలి.
మనము కొన్ని విడిచిపెట్టాలి, మనము కొన్ని పట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడాలని ఆశ కలిగి మీరు ఉన్నారా? మీరు దీవించబడాలని మీకు ఉందా? అయితే మీరు కొన్ని విడిచిపెట్టాలి, మీరు కొన్ని పట్టుకోవాలి, మీరు పట్టుకోవాలి. ఎందుకంటేనండి ఆ దేశము సాతానుతో నిండిన దేశము, దాన్ని విడిచిపెట్టాలి అన్నాడు. సాతానుతో నిండిన దేశంలో సాతాను సంబంధులే ఉంటారు, దేవుని సంబంధులు ఎందుకు ఉంటారండి? అందుకే దాన్ని నువ్వు విడిచిపెట్టాలి అన్నాడు. అందుకే కానాను దేశానికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశము, అంటే సర్వ సమృద్ధి ఉండే దేశము, సర్వ సమృద్ధి ఉండే దేశము. కాబట్టి మీకు దీవెనలు, మీకు ఆశీర్వాదాలు, మీకు నెమ్మది, మీకు శాంతి, మీకు సమాధానము, మీకు సమస్తము సమకూడి జరగాల. అయితే మీరు కొన్ని విడిచిపెట్టి రాబోతున్న సంవత్సరములోనికి మీరు ప్రవేశించాలి. ఆ నూతనమైన సంవత్సరంలోనికి మీరు ప్రవేశించాలి అంటున్నాడు. మీరు ప్రవేశించాలి అంటున్నాడు. అబ్రహాము గారేమో దేశాన్ని విడిచిపెట్టాలి, బంధువులను విడిచిపెట్టాలి, తండ్రింటి వారిని విడిచిపెట్టాలి. మరి మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే మనము ఏమి విడిచిపెట్టాలో ఇక బైబిల్లో నుండి మనం అందరం చూడగలిగితే, దయచేసి అందరం కూడా కొలసీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు, అందరం కూడా అపోస్తులైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనము వరకు గల లేఖన భాగాలు రాసుకోండి. 5వ వచనము నుండి 10వ వచనము వరకు గల లేఖన భాగాలు రాసుకోండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 10వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా అంటున్నాడు. అవయవములు అనగానే మీరు కన్ను, ముక్కు, చెవులు ఇవన్నీ ఎక్కడ అనుకుంటారేమో అని అనగా అని చెబుతున్నాడు ఆయన. జారత్వమును, ఏమంటున్నాడంటే జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహ ఆరాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని, వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వీటిని విసర్జించుడి అంటే ఇదిగో మీరు దీవించబడాలి అంటే మీరు కొన్ని విడిచిపెట్టాలి, విసర్జించాలి అంటున్నాడు. మీరు కొన్ని విసర్జించాలి అంటున్నాడు. ఏమేం విసర్జించాలటండి? ఏమేం విసర్జించాలి అంటే కోపము, ఆగ్రహమును, ఇదిగో దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వాటిని మీరు విసర్జించండి అంటున్నాడు. మీరు చూడగలిగితేనండి ఇక తెలుస్తుందండి. మొన్న చెప్పారండి లెక్కలు, ఎంత తిన్నారట అంటే బిర్యానీ ఎంత తిన్నారట తెలుసా అండి? కొన్ని కోట్లు తిన్నారట అండి బిర్యానీ. కొన్ని కోట్ల రూపాయల బిర్యానీ తిన్నారట. ఈ సంవత్సరం మొత్తంలో కొన్ని కోట్ల రూపాయల బిర్యానీ తిన్నారట. కొన్ని కోట్లు అంటే మీరు ఆలోచించండి, ఎంత తాగుతారో మీరు ఆలోచించండి. 2022 సంవత్సరంలో ఎంత తాగారంటే 34,352.75 crores తాగారటండి. 34,352.75 కోట్ల మద్యం తాగారంటే ఎంత తాగుతున్నారు, ఎంత తింటారో మీరు ఆలోచించండి. ఒకరోజు ఒక త్రాగుబోతు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. వెళితే అసలు తాగుడు మానలేకపోతున్నానండి, మరి ఏం చేయాలండి డాక్టర్ గారు అని వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళితే అప్పుడు ఇతనికి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిద్దాము అనుకొని ఏం చేశాడు అంటే, ఏం చేశాడంటే మరి ఈ ఎర్త్ వామ్స్ అంటారు కదండి, ఈ వానపాములు అంటాం కదండి, మనం భూమిలో తవ్వుతూ ఉంటే ఎర్ర అంటాం కదండి, ఎర్రలు అంటారు కదండి. ఆ వానపామును దాన్ని ఏం చేశాడంటే ఆ ఎర్రను తీసుకొని ఒక మంచినీళ్ళ గ్లాసులో వేశాడు. ఒక మంచినీళ్ళ గ్లాసులో దాన్ని వేసి దాంట్లో మంచినీళ్ళు పోసాడు. అందులో అది ఎలా ఉందంటే అది చాలా బాగుంది. అందులో అంటే అది ప్రాణంతోనే ఉంది, అది చక్కగా ఉంది. అందులో
ఆ తర్వాత అదే వానపామును తీసి ఏం చేశాడంటే ఒక గ్లాసులో మద్యం పోసి ఆ మద్యం ఉన్న గ్లాసులో ఈ వానపామును, ఈ ఎరను అందులో వేశాడు. ఈ ఎర్తువామును అందులో వేశాడు. అందులో వేసిన తర్వాత కొన్ని కొన్ని నిమిషాలకు అది ఏం జరిగిందంటే అది ముక్కలు ముక్కలైపోయింది. అది ముక్కలు ముక్కలైపోయింది. అంటే వాటర్లో ఉన్నప్పుడు ఎర్తువాము అనేది మంచిగా ఉంటే, ఆ ఎర అనేది అది బ్రతికి ఉంటే, అదే మద్యంలో వేసేసరికి అది ఏమైపోయిందంటే ముక్కలు ముక్కలైపోయింది. ముక్కలు ముక్కలైపోయింది. ఇప్పుడు డాక్టర్ గారు అడుగుతున్నారు, నీకేం అర్థమైంది అని తాగుబోతుని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఓహో, మద్యం తాగితే మా కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి అన్నమాట అని ఆయనకు అర్థమైంది. మద్యం తాగితేనట కడుపులో ఉన్న పురుగులన్నీ చనిపోతాయని అది చూసి, ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత ఆయనకు అర్థమైందట. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఇదిగో ఆ యొక్క ఎర యొక్క దాని యొక్క ఇదిగో దేహము ఎలా ఉంటుందో మానవ దేహము కూడా అలాగే ఉంటుంది. అది ఎలాగైతే మద్యము తాగితే ముక్కలు ముక్కలు అయిపోయిందో, నువ్వు కూడా మద్యము తాగితే నీ కడుపులో అలా అయిపోతుంది, తాగకు అని చెప్పి పంపించాడట. మీరు ఆలోచించండి, తాగి 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 ఇదిగో నీ పేగులన్నీ కూడా పాడైపోయినాయి అంటే కూడా ఎవరు వింటున్నారో మీరు ఆలోచించండి. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు. అదేమన్నా ఆహారమా అండి? అది మద్యం, అదేమన్నా ఆహారమా? దాని కొరకు మీరు రూకలిచ్చెదరు అంటున్నాడు. అందుకేనండి దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, ఇదిగో శాపగ్రస్తమైనవి కొన్ని వదిలేయండి. ఒక అబ్రహాము గారు దీవించబడ్డాడు, అలాగే మీరు దీవించబడాలి అంటే మీరు కొన్ని వదిలేయాలి అంటున్నాడు. కోపమును ఏమంటున్నాడంటే అండి, ఇదిగో కోపమును అంటున్నాడు. కోపమును అన్న అలాగని మరి కోపము అనేది కొన్ని మంచి పనులు కూడా చేస్తుంది. పిల్లలు హోంవర్క్ రాయటం లేదు, మరి వాడి మీద కోపం రావాలి, తప్పదు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ కోపము సూర్యుడు అస్తమించేంత వరకు నీలో ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే కోపము నీలో ఉంటే, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా అది నీలో ఉంటే అది పగగా మారుతుంది. ఆ పగ కాస్త ప్రతీకారము తీర్చుకునేంత వరకు అది నిద్రపోదు. అందుకే కోపమును విడిచిపెట్టాలి అంటున్నాడు. ఎక్కడ కోపం ఉండాలో అప్పుడు కోపం చూపించాలి, ఆ తర్వాత మనం విడిచిపెట్టాలి. కోపము, ఆగ్రహము అంటున్నాడు. ఆ తర్వాత దుష్టత్వము అంటున్నాడు. దుష్టత్వం అంటే చెడ్డ లక్షణాలు, చెడు లక్షణాలు అనగానే మీరు అనుకోవచ్చు, ప్రార్థన చేసుకోకపోవటం ఒక చెడు లక్షణము, బైబిల్ చదవకపోవటం ఒక చెడు లక్షణము, దేవుని మందిరానికి రాకపోవటం ఒక చెడు లక్షణము, దేవునికి ఇవ్వకపోవటం ఒక చెడు లక్షణము. అందుకే దుష్టత్వం. అందుకే వాడు ఏమని చెబుతాడంటే సాతాను, మీరు ఎంతన్నా ఖర్చు పెట్టుకోండి, పండగ కదా, కాస్ట్లీ బట్టలు తీసుకోండి, దేవునికి ఇచ్చే దగ్గర మాత్రము తక్కువే, ఎన్ని ఖర్చులు లేవు నీకు, అసలే నెలాఖరు. ఇలా వాడు ఏం చేస్తాడంటే వాడు మనకు బోధిస్తూ ఉంటాడు, సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి చెడ్డ లక్షణాలు, దుష్టత్వము, దుష్టుని యొక్క తత్వము మనలో ఉండకూడదు. ఏం వెళ్తావు చర్చికి, ఏం వింటావులే, ఊకే వాక్యం ఈ రాత్రి 9 గంటలకి ఇంత తిని శుభ్రంగా పడుకోవలసింది పోయి ఏ వింటావు వాక్యం అని వాడు ప్రేరేపిస్తాడు. అదే టీవీ దగ్గర కూర్చోండి ఎన్ని గంటలైనా వాడు ఏమన్నాడు. టీవీ దగ్గర ఎన్ని గంటలు కూర్చున్నా బోరు కొట్టదు. వాక్యం దగ్గర మాత్రం వాడు విననివ్వడు, వాడు ఉండనివ్వడు, వాడు బైబిల్ చదవనివ్వడు, వాడు మిమ్మల్ని ప్రార్థన చేసుకోనివ్వడు. అదే మీరు ముచ్చట్లు పెట్టండి, ఎన్ని గంటలైనా పెట్టుకోవచ్చండి ముచ్చట్లు, ఎన్ని గంటలైనా పెట్టుకోవచ్చు ముచ్చట్లు, కానీ మిమ్మల్ని బైబిల్ చదవనివ్వడు, మిమ్మల్ని ప్రార్థన చేసుకోనివ్వడు, మిమ్మల్ని దేవుని మందిరానికి మిమ్మల్ని రానివ్వడు వాడు. అందుకేనండి దుష్టుని తత్వము, చెడ్డ లక్షణాలు వాటిని విడిచిపెట్టండి అని దేవుడు చెబుతున్నాడు. దూషణ అంటున్నాడు, బూతులు అంటున్నాడు. బూతులు మన నోట బూతులు రాకూడదు. మీరు విడిచిపెట్టండి. ఇవి ఎందుకయ్యా విడిచిపెట్టాలి అంటే, రాబోతున్న నూతన సంవత్సరము మీకు ఆశీర్వాదకరముగా మీరు ఉండాలి అంటే మీరు వీటిని విడిచిపెట్టాలి అంటున్నాడు. ఇంకేమంటున్నాడని మనం చూడగలిగితేనండి 9-10 వచనాలు, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన
ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఇదిగో నిత్య జీవము, మనము నవజీవన మార్గములో మనం నడుస్తూ ఇదిగో నూతనమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే రాబోతున్న సంవత్సరములో మీ జీవితాన్ని మీరు మార్చుకోండి, మీ జీవితాన్ని మీరు మార్చుకోండి అని దేవుడు చెబుతున్నాడు. ఇంకా మనం చూడగలిగితేనండి, నిర్గమాకాండం 20 అధ్యాయము, అందరూ కూడా నిర్గమాకాండం దయచేసి 20 అధ్యాయము, నిర్గమాకాండము 20 అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. నిర్గమాకాండం 20 అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు ఇదిగో కరుణించువాడనయ్యున్నాను అంటున్నాడు. నా ఆజ్ఞలు అంటే మాటలు, అంటే కట్టడాలు, అంటే న్యాయ విధులు, నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను అంటే 1000 తరముల వరకు నా హస్తము నీ మీద ఉంటుంది, నా ఆజ్ఞలు గనక మీరు ప్రేమిస్తే అంటున్నాడు. నా ఆజ్ఞలు గనక మీరు ప్రేమిస్తే అంటున్నాడు. కాబట్టి ఒక అబ్రహాము గారు ఏ విధముగా అయితే ఆ శాపగ్రస్తమైన ఆ సర్కిల్ ఎలాగైతే వదిలేశాడో, ఆ శాపగ్రస్తమైన దేశమును వారి బంధువుల యొద్ద నుండి, వారి తండ్రి ఇంటి వద్ద నుండి ఆయన బయలుదేరి దేవుడు చూపించిన ఆ కానాను దేశానికి ఎలాగైతే బయలుదేరాడో, ఇదిగో నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టబోతున్న మీలో కూడా ఇదిగో ఇవి మీరు విడిచిపెట్టండి, వీటిని మీరు విడిచిపెట్టండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక క్రొత్తింటికి ఒక క్రొత్తిల్లు కట్టుకున్న తర్వాత ఏం ఆలోచనలు ఉంటాయి అంటే, ఒక కొత్త టీవీ కొనుక్కోవాలని ఆలోచిస్తారు, ఒక క్రొత్త సోఫా ఉండాలి, ఒక కొత్త మంచం ఉండాలి, అంటే క్రొత్త ఇంటిలో క్రొత్తవి ఉండాలని ఆలోచించే మనము మరి నూతన సంవత్సరం అని చెప్పుకుంటున్న మనము పాత జీవితంతోనే దాంట్లో అడుగు పెడితే ఎలా ఉంటుంది మన బ్రతుకు? మీరు ఆలోచించండి. మన జీవితంలో మార్పు రావాలి అంటే అదే పాత జీవితంలో నూతన సంవత్సరంలో మనం అడుగు పెడితే మనకు ఎలా దీవెనలు వస్తాయి, ఎలా మనం ఆశీర్వదించబడతాం? మీరు ఆలోచించండి. అందుకేనండి ఒక ఆకాశమంత ఎత్తులో అబ్రహాము గారిని ఎందుకు చూపించాడు అంటే దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడ్డాడు. అడగలేదండి, అయ్యా మరి నువ్వు వెళ్ళమన్న దేశం మంచిదేనా, దానికి ట్రావెల్ ఉంటుందా, మనం వెళ్ళొచ్చా, మరి ఎలాగా, ఎక్కడ? మీరు చూడండి, ఆ మ్యాప్లో ఉంటుందండి, ఈ మ్యాప్లో ఉంటుంది చూడండి, ఆ కల్దీల దేశం ఎక్కడ, ఈ కానాను దేశం ఎక్కడ, ఒక్కసారి మ్యాప్ చూడండి. ఎన్ని వేల కిలోమీటర్లు, సుమారుగా 2000 కిలోమీటర్లు ఉంటుంది. సుమారుగా 2000 కిలోమీటర్లు, సుమారుగా 2000 కిలోమీటర్లు ఆనాడు నడుచుకుంటూ ఆ దేశానికి వెళ్ళాలంటే మీరు ఆలోచించండి. అందుకేనండి భక్తులు దేవుని మాటకు లోబడ్డారు. అందుకే ఆకాశమంత ఎత్తులో దేవుడు అబ్రహాము గారిని ఉంచాడు. అందుకే కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని మనం పట్టుకోవాలి. మరి ఏం పట్టుకోవాలి అన్నప్పుడు ఇదిగో దేవుని పాదాలు యాకోబు గారు పట్టుకున్నట్టుగా మనము కూడా దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆయన పట్టుకుని ఏమని అడుగుతున్నాడో ఒకసారి మనం అందరం చూడగలిగితే, ఆదికాండం దయచేసి ఆదికాండం 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 24 నుండి 27 వరకు వచన భాగాలు మనమందరం కూడా చదువుకుందాం. 24 నుండి మనమందరం కూడా చదువుకుందాం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తానును అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనివ్వననెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబని చెప్పెను. చెప్పి ఆ తర్వాత అంటున్నాడు, ఏమని చెబుతున్నాడంటే, ఆయన ఆ తర్వాత 28లో, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను.
కాబట్టి మన జీవితాల్లో కూడా మనము కూడా ఆ రాబోతున్న ఆ నూతన సంవత్సరము మనకు ఆశీర్వాదముగా మనకు ఉండాలి అంటే మీ జీవితాల్లో కూడా కొన్ని విడిచిపెట్టండి. మీ జీవితాల్లో కూడా కొన్ని విడిచిపెట్టండి. మీ జీవితాల్లో కొన్ని విడిచిపెట్టండి. ఆయన పాదాలు పట్టుకోండి. ఇదిగో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థనలో మీరు పోరాడండి. ఖచ్చితముగా గత సంవత్సరం అంటే ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరానికి మీ జీవితంలో మార్పు చూడండి. మీ జీవితంలో మార్పు చూడండి. మీ జీవితంలో మార్పు చూడండి. అందుకే ఆయన ఎప్పుడైతే అబ్రహాము గారు విడిచిపెట్టి ఇదిగో ఒక నూతనమైన దేశములోనికి వెళ్ళాడో, ఏదైతే కల్దీల దేశమును విడిచిపెట్టి నూతనమైన దేశంలోనికి వెళ్ళాడో, అప్పుడు మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. అలాగే మనము ఈ సంవత్సరంలో నుండి ఇదిగో నూతనమైన సంవత్సరంలోనికి కొన్ని విడిచిపెట్టి కొన్ని పట్టుకొని మనము గనక ఆ నూతనమైన సంవత్సరంలోనికి మనము ఇదిగో అడుగు పెడితే మనల్ని కూడా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. మన యొక్క లోటులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు తీరుస్తాడు. అలా బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పి ఆ దేశానికి వెళ్ళి దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, అబ్రహాము గారిలో ఒక లోటు ఉంది. అప్పటికి బాగా ఆశీర్వదించాడండి. ఎంత ఆశీర్వదించాడు అంటే, లోతు అబ్రహాము గారు కలిసి నివసించలేనంత ఆశీర్వదించాడు. విస్తారమైన దీవెనలు పొందుకున్నాడు అబ్రహాము గారు. ఎందుకంటే దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడండి విస్తారముగా దీవించాడు అబ్రహాము గారిని. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అతని జీవితంలో ఒక లోటు ఉంది. ఏంటంటే అబ్రహాము గారికి పిల్లలు లేరు. మరి అబ్రహాము గారికి పిల్లలు లేరు. ఎప్పుడైతే దేవుని మాట వింటూ మీరు బ్రతుకుతున్నారో, ఏదైతే మీకు లోటుగా ఉంటుందో దాని కాలములో అది నెరవేరుతుంది. అందుకే అన్నాడు, మీదటికి ఈ కాలమున అంటే ఇస్సాకు గారు రావాలని ఒక కాలము దేవుడు నిర్ణయించాడట. ఏ కాలంలో పడితే ఆ కాలంలో రాకూడదు, ఒక టైంలో రావాలి. ఇస్సాకు గారు ఒక టైములో రావాలి. ఆయన ఒక టైములో రావాలి. మీదటికి ఈ కాలమున అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని మాటకు మీరు లోబడితే, దేవుని మాటకు మీరు విధేయత చూపిస్తే మీ లోటుపాటులన్నిటినీ ఆయన తీర్చుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు అడగవలసిన అవసరం లేదు. ఏ టైములో మీకు ఏది ఇవ్వాలో అది దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఆయన మాట మనం వినాలి. చివరిగా మరొక మాట చూసుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము అందరం కూడా 11వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, దయచేసి 11వ అధ్యాయము 12వ వచనం చదువుకొని అందరం కూడా ముగించుకుందాం. 11వ అధ్యాయము 12వ వచనం చదువుకొని ముగించుకుందాం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అంటే దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరం ఆరంభము నుండి సంవత్సరాంతం వరకు మీ మీద, మీ కుటుంబం మీద, మీ సమస్తము మీద ఉండాలి అంటే మీ జీవితంలో కూడా ఏవైతే మీకు తెలుసు, ఏమి విడిచిపెట్టాలో మీకు తెలుసు. దేనికి మీరు అవకాశం ఇస్తున్నారో మీకు తెలుసు. మీలో ఏ పాపం ఉందో, ఏ బలహీనత ఉందో, ఎక్కడ మీరు సాతానుకు అవకాశం ఇస్తున్నారో అది మీకు తెలుసు. దాన్ని మీరు విడిచిపెట్టి ఇదిగో ఒక నూతనమైన జీవితముతో మనము నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించగలిగితే ఖచ్చితముగా ఈ సంవత్సరము కంటే రాబోయే సంవత్సరము మిమ్మల్ని బహుగా దేవుడు దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఆయన మాట తప్పని దేవుడు. అందుకేనండి అబ్రహాము గారి గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాము అంటే దానికి కారణము దేవుని మాటకు విధేయత
చూపిన వాడు, దేవుని చేత ఆకాశమంత ఎత్తులో ఆశీర్వాదం పొందుకున్నవాడు అబ్రహాము గారు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని విడిచిపెడదాం, వాటి దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెడదాం, దేవుడు పట్టుకోమన్నవి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. మనమందరము కూడా ఈ సంవత్సరం, రాబోతున్న సంవత్సరము బహుగా దేవుని చేత మనమందరము దీవించబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.